మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను మీకు. కోకో పౌడర్, ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ అండ్ నట్స్, ఎసెన్స్. మీకు ఏ ఎసెన్స్ కావాలంటే ఎసెన్స్ చేసుకోవచ్చండి. తర్వాత పాలు, హాఫ్ లీటర్. ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ అనేది హాఫ్ లీటర్ మిల్క్లో మనం కలిపి తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టుకుంటామండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఒక 5 to 10 minutes బాగా కుక్ అయిన తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాము. అదేవిధంగా మనం ఏదైతే ఎసెన్స్ వేయాలనుకున్నా ఎసెన్స్ యాడ్ చేసి ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసేసుకోవడమే. చాలా ఈజీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. 2 hours 3 hours ఉంచితే అది అవుతుంది. కానీ నేను మొత్తం ఓవర్ నైట్ ఉంచేసానండి. నెక్స్ట్ డే ఇవి మీరు కూడా ఇంట్లో చేసి మీ పిల్లలకి ఇంట్లోనే తయారు చేసి ఇవ్వండి. వాళ్ళు ఎలా చెప్పారనేది